హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా లోరియల్ ఏమొచ్చి గ్లైకాలిక్ గ్లాస్ షాంపూని అయితే లాంచ్ చేసింది. సో ఈ షాంపూ వచ్చేసి మనకి 200 ml బాటిల్ వచ్చేసి మనకి 239 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఇందులో ఏం క్లెయిమ్ చేసిందంటే ఎక్స్ట్రా గ్లాస్ షాంపూ అని ఉంది, అలానే 3% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి డల్నెస్ నుంచి ఫైట్ చేస్తుంది, అలానే హెయిర్ని చాలా గ్లాసీగా ఉంచుతుందని చెప్పేసి ఉందన్నమాట. ఇది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్లో అవైలబుల్. సో నేను వచ్చి 239 రూపీస్కి అయితే లోకల్లోనే పర్చేస్ చేస్తున్నాను. సో ఇందుకు క్లెయిమ్ చేసింది ఏమంటే మన హెయిర్ని చాలా గ్లాసీగా ఉంచుతుందని. సో నేనైతే 2 times యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది బాటిల్ వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్లా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం అప్లై చేసుకుంటాం, మన హెయిర్ అనేది చాలా డ్రై అండ్ ఫ్రీజీగా అయిపోతుంది అని నాకైతే నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ అలా ఉంటుందని లేదు. ఒకవేళ మీది డ్రై స్కాల్ప్ అయితే మీకైతే ఇది వర్క్ చేయదు, ఎందుకంటే దీంట్లో గ్లైకాలిక్ యాసిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ రెండు ఉండడం వల్ల మన హెయిర్ ఏమొచ్చి డ్రై అయిపోద్ది, ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్స్ప్లోట్ అవుతుంది. అలానే దీంట్లోని సల్ఫేట్ కూడా ఉండడం వల్ల హెయిర్ చాలా ఫ్రీజీగా డ్రైగా అయిపోయి అండ్ హెయిర్ ఫాల్ కూడా అయిందనమాట. అండ్ ఇందులో గ్లాసీగా ఉందన్నారు కదా, సో హెయిర్ నిజంగా చాలా గ్లాసీగా ఉంటుంది, కానీ చూడ్డానికి గ్లాసీ అండ్ షైన్గా సాఫ్ట్ అనిపిస్తుంది, కానీ హెయిర్ మాత్రం చాలా డ్రై అండ్ ఫ్రీజీగా అయితే అయిపోయింది. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్, అందరికీ అలా ఉంటుందని అయితే ఏం లేదు. అండ్ దీని టెక్స్చర్ వచ్చేసి మనకి వైట్ కలర్లా ఉంటుంది, అలా చెప్పి రన్నింగ్గా కూడా ఉండదు, అలానే థిక్గా కూడా ఉండదు అనమాట. సో మిడిల్లా ఉంటుంది అనమాట దీని కన్సిస్టెన్సీ వచ్చేసి. అలానే ఫ్రాగ్రెన్స్ మనకి ఫ్రూట్ ఫ్రాగ్రెన్స్ అనమాట, కాకపోతే ఫ్రాగ్రెన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మేబీ మీకు నచ్చపోవచ్చు. సో చూస్తున్నారా దీని కన్సిస్టెన్సీ, నేనేమనుకున్నా అంటే బాటిల్ లాగే సేమ్ కలర్ ఉంటుంది అనుకున్నాను, కానీ అలా లేదు. సో ఇలా ఉంటుంది. అలానే స్మెల్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. అది మీది నాలా డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ అయితే ఇంకా మన స్కాల్ప్ డ్రై అండ్ ఫ్రీజీ అయిపోద్ది. ఆయిలీ స్కాల్ప్కి ఏమంటే హెయిర్లో ఉన్న ఆయిల్ని రిమూవ్ చేసేసి అంటే చాలా డీప్గా క్లీన్ చేస్తుంది ఇది. సో క్లీనింగ్ అయితే చాలా డీప్గా చేస్తుంది, డర్ట్ని అన్నిటినీ రిమూవ్ చేస్తుంది. సో ఆయిలీ స్కాల్ప్ వాళ్ళైతే ట్రై చేయండి, డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయకండి. హెయిర్ అనేది ఇంకా చాలా ఫ్రీజీ అండ్ డ్రైగా అయిపోయి రఫ్గా అయిపోతుంది, అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. అందరికీ ఉండదు, కానీ హెయిర్ చాలా గ్లాసీగా చాలా బౌన్సీగా అనిపిస్తుంది జస్ట్ లుక్ వైజ్, కానీ పట్టుకుంటే మాత్రం చాలా రఫ్ అండ్ ఫ్రీజీగా అనిపించింది. సో అంతే ఈ వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కొనాలంటే కొని ట్రై చేయండి, లేదంటే వీడియో చూసి మీ ఓన్ డెసిజన్ తీసుకోండి. బాయ్.